హాయ్ హలో వెల్కమ్ టు UHFG మినిస్ట్రీస్ మీడియా. ఈ వీడియోలో మనం చూసినట్లయితే స్పీకర్ యాంగిల్ అండ్ స్పీకర్ హైట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే స్పీకర్ యొక్క SPL అంటే ఏంటి, పీక్ SPL అంటే ఏంటి, కంటిన్యూస్ SPL ఏంటి అని ప్రీవియస్ ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం అనమాట. ఈ సిరీస్లో మనం ఈ స్పీకర్ సిరీస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే స్పీకర్ యొక్క హైట్ ఎంత పెట్టాలి, దాని యొక్క యాంగిల్ ఎంత పెట్టాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొంచెం దీంట్లో మీకు చాలామందికి ఈ యొక్క టెక్నిక్స్ అర్థం కాకపోవచ్చు, బట్ ఈ వీడియోని చాలా జాగ్రత్తగా మీరు చూసినట్లయితే మీరు కూడా ఈజీగా మీ చర్చ్లో వీటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారన్నమాట. ఈ సిరీస్ అంతా కూడా మనం చూసినట్లయితే లైవ్ సౌండ్ గురించి మనం ఈ సిరీస్లో మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. మనం సౌండ్ బేసిక్స్ మనం మాట్లాడుకున్నాం, మైక్రోఫోన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. కాబట్టి మనం ఈ యొక్క సిరీస్లో ఉన్న ప్రతి ఒక్క ఎపిసోడ్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసినట్లయితే మీకు క్లారిటీగా అన్ని డీటెయిల్స్గా మీకు తెలుస్తుంది అనమాట. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఒక రియల్ సిట్యువేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఏంటి ఆ సిట్యువేషన్ అని మనం చూసినట్లయితే మీకు ఫెమిలియర్గా అర్థం అవ్వడం కోసం చర్చ్లో స్పీకర్స్ పెడతాం, సౌండ్ వస్తుంది. స్పీకర్స్ పెడుతున్నాం, సౌండ్ వస్తుంది. కానీ ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళకి సౌండ్ బాగా వినపడుతుంది, బ్యాక్ కూర్చున్న వాళ్ళకి సౌండ్ వినపట్లేదు అనమాట. ఇది చాలామంది మనకి నోటీస్ చేసే ఒక కంప్లైంట్ అనమాట. తర్వాత ఫీడ్బ్యాక్ అన్నది వస్తూ ఉంటుంది అన్నమాట మన చర్చెస్లో. ఈ ఫీడ్బ్యాక్ని ఎలిమినేట్ చేయడానికి ఏం చేయాలి, ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఇష్యూస్ మనకి ఎందువల్ల వస్తుంది అంటే స్పీకర్ని ప్రాపర్గా మనం ప్లేస్మెంట్ చేయకపోవడం, అప్రోప్రియేట్ యాంగిల్లో దాన్ని ఎక్కడ పెడితే స్పీకర్ని మనకి కరెక్ట్ సౌండ్ అన్నది రావడానికి, లేదా ఈ ఫీడ్బ్యాక్ ఇష్యూస్ అన్నది మనం ఎలిమినేట్ చేయడానికి, అంటే వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా మనం క్లియర్గా మనం ఈ సౌండ్ అన్నది క్లారిటీగా మనకు వినపడడానికి ఈ యొక్క హైట్ తర్వాత యాంగిల్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు స్పీకర్ ఎంత హైట్లో పెట్టాలి, స్పీకర్ ఏ యాంగిల్లో పెట్టాలి, ఇది ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. ఫస్ట్ థింగ్, స్పీకర్ యాంగిల్ అంటే ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పీకర్ యాంగిల్స్ ఎట్లా మనం పెట్టాలి. ఇది తెలుసుకోవాలి అంటే మనకి ఏం చేయాలంటే బేసిక్ క్వశ్చన్ మనకు అర్థం కావాలి. అసలు యాంగిల్ అంటే ఏంటి, స్పీకర్ని ఏ డిస్టెన్స్లో పెడితే మనకి ఎట్లా కవరేజ్ అన్నది జరుగుతుంది, అది యాంగిల్ అన్నమాట. అంటే స్పీకర్ బాక్స్ని మనం ఎట్లా పెడుతున్నాం, ఇట్లా పెడుతున్నామా అన్నదన్నమాట. ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సౌండ్ అన్నది ఎట్లా ఉంటుందంటే ఈక్వల్గా ఉండదన్నమాట. సౌండ్ ఎప్పుడు దాన్ని మనం ప్రాపర్గా ప్లేస్ చేయాలి. అంటే ఇటు ప్లేస్ చేస్తున్నామా అన్నదే ఇంపార్టెంట్ అనమాట. అప్పుడే మనకి సౌండ్ అన్నది ఆ డైరెక్షన్ గుండా వెళ్తుంది అనమాట. తర్వాత సౌండ్ అన్నది ఎట్లా ఉంటుంది అంటే ఒక కోన్ షేప్లో ఉంటుంది. నేను ఫస్ట్ మన ఎపిసోడ్లో నేను చెప్పాను అనమాట. అంటే ఈ స్పీకర్ ఎపిసోడ్లో సౌండ్ అన్నది పాయింట్ సోర్స్లో ఏ రీతిగా ఉంటుంది సౌండ్ అన్నది నేను మీకు అది ఎట్లా ఉంటుంది అంటే ఒక కోన్ షేప్లో, మనకి అందరికీ తెలుసు కదా కోన్ ఎట్లా ఉంటుంది అన్నది. ఆ కోన్ షేప్లో ఈ యొక్క సౌండ్ అన్నది ఉంటుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే సౌండ్ డిస్పర్షన్ అంటాం అనమాట. ఈ సౌండ్ డిస్పర్షన్నే ఎట్లా ఈ సౌండ్ అన్నది వెళ్తుంది, ఏ డైరెక్షన్లో, కోన్ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. అంటే ఇట్లా ఆగా వెళ్తుంది అనమాట. కోన్ డైరెక్షన్లో ప్రతి ఒక్క స్పీకర్ అన్న సౌండ్ అన్నది అట్లా ఉంటుంది. దాన్నే మనం డిస్పర్షన్ అంటాం. ఈ సౌండ్లో మనకి 2 రకాలైన యాంగిల్స్ అన్నవి ఉంటాయి. దాన్నే మనం చూసినట్లయితే హారిజంటల్ అండ్ వెర్టికల్ అన్నది ఉంటుంది. ఈ హారిజంటల్ని మనం ఎట్లా చెబుతాం, హారిజంటల్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట హారిజంటల్ అంటే, వెర్టికల్ అంటే ఇట్లా అనమాట. ఇప్పుడు హారిజంటల్ అంటే ఎట్లా అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నదాన్నే మనం హారిజంటల్ అంటాం. వెర్టికల్ అంటే అప్ అండ్ డౌన్, అంటే ఈ డైరెక్షన్లో మనకు ఉంటుంది, దీన్ని వెర్టికల్ అంటాం. ఈ డైరెక్షన్లో ఉంటే హారిజంటల్ అంటాం. ఇప్పుడు మీరు స్పీకర్ ఎప్పుడైనా మీరు కొన్నప్పుడు స్పీకర్ బాక్స్ మీరు కొంటే దాని మీద వాళ్ళు ఈ యొక్క
యాంగిల్ అన్నది మెన్షన్ చేస్తారు. హారిజంటల్ యాంగిల్ ఎంత, వెర్టికల్ యాంగిల్ ఎంత అని చెప్పేసి. కొన్ని స్పీకర్స్లు ఎట్లా ఉంటాయంటే 90 degrees into 60 degrees అని అంటారు. 90 degrees అంటే మనం హారిజంటల్లో ఇలా 90 degrees ఉంటుంది. మీరు ట్రయాంగిల్ మీరు తీసుకున్నారనుకోండి, సెట్ స్క్వేర్ కానీ ట్రయాంగిల్ కానీ మీరు తీసుకుంటే 90 degrees అంటే ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది 90 degrees. కాబట్టి ఆ 90 degreesనే మన సౌండ్కి కొంచెం కర్వ్గా మనం తిప్పితే మనకి 90 degrees వస్తుంది. అలాగా హారిజంటల్లో 90 degrees, వెర్టికల్ అంటే 60 degrees అనమాట. ఇట్లా మీరు ప్రొట్రాక్టర్ కానీ సెట్ స్క్వేర్ కానీ మీరు తీసుకుంటే మీకు ఏముంటుందంటే ఇలా 60 degrees అన్నది మీకు వస్తుంది అనమాట. అది మీకు సౌండ్ అంటే ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట మీకు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం స్పీకర్ని ఎటు పెట్టాలి, ఎటు డిస్టెన్స్లో పెడితే మనకి ఆ యొక్క సౌండ్ అన్నది మీకు డిస్పర్స్ అవుతుంది అన్నది మనకి అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇదేంటి హారిజంటల్ యాంగిల్, ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, హారిజంటల్ యాంగిల్ని మనం దీన్ని బాగా ఎక్కువగా కన్సిడర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం చూసినట్లయితే హారిజంటల్ యాంగిల్ విత్ హాల్ విడ్త్ కవరేజ్ అనమాట. ఈ హారిజంటల్ యాంగిల్తో పాటు ఈ హాల్ విడ్త్ కవరేజ్ని ఎట్లా మనం ఇప్పుడు కొలవాలి అది ఇప్పుడు అనమాట. అప్పుడు దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఎక్కడ పెట్టాలి స్పీకర్ని, ఎటు డిస్టెన్స్లో పెట్టాలి అని. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. కొంచెం వాల్యూస్ కానీ నేను చెప్తున్న థియరీ కానీ కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మనకి తెలియకపోతే మనం స్పీకర్ డైరెక్షన్స్ అన్నీ కూడా మనం తప్పు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్ రావడం, లేదంటే వెనకాల ఉన్న వాళ్ళకి వినపడకపోవడం, ఫ్రంట్ ఉన్న వాళ్ళకి వినపడడం, ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను కొన్ని ఫార్ములాస్ చెప్తాను. ఈ ఫార్ములాస్ చెప్పినప్పుడు మీకు ఈజీగా మీకే మీ చర్చెస్లో ఉన్న విడ్త్ బట్టి ఆ యొక్క లెంత్ బట్టి మీరు ఎక్కడ స్పీకర్ని అడ్జస్ట్ చేస్తే బాగుంటుందో మీరే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్గా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇందాక మనం చెప్పాను కదా హారిజంటల్ అండ్ వెర్టికల్ అని. ఇప్పుడు మనం హారిజంటల్గా మనం చూద్దాం. హారిజంటల్ అంటే ఎట్లా మనం చూడాలి అన్నది. ఇప్పుడు హారిజంటల్ యాంగిల్ అంటే మనం స్పీకర్ లెఫ్ట్ అండ్ రైట్లో మనకి ఎంత వైడ్గా ఉంది, ఇప్పుడు ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా మనం చూస్తే వైడ్ వస్తుంది కదా, ఇట్లా మనకి స్పీకర్ వైడ్ అవుతుంది అనమాట. ఇలా వైడ్ యాంగిల్ ఎట్లా వస్తుంది దాని యొక్క సౌండ్ అన్నది, అది మన చర్చ్లో ఎంత వైడ్గా మనకి వినపడుతుంది అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని మనం చేయడాన్నే హారిజంటల్ కవరేజ్ అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే ఆ యొక్క స్పీకరు హారిజంటల్ కవరేజ్ ఎంత ఉంది, మన హాల్కి ఎంత కవరేజ్ అన్నది చేస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో పెట్టారనుకోండి, ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఈ రీతిగా కవరేజ్ అన్నది ఉంటుంది అనమాట. ఈ రైట్ సైడ్లో పెడితే మనకి ఈ రీతిగా కవరేజ్ అన్నది ఉంటుంది. కాబట్టి ఈ కవరేజ్, హారిజంటల్ కవరేజ్ అన్నది చాలా మనకి ఫస్ట్ థింగ్ మనం చూడాల్సిన థింగ్ అనమాట. ఒక సింపుల్ క్యాల్కులేషన్ నేను మీకు చెప్తాను, మీకు ఈజీగానే అర్థమవుతుంది. లేదు అంటే మీరు మీ క్యాల్కులేటర్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ క్యాల్కులేటర్ తీసుకుంటే దీన్ని ఎట్లా క్యాల్కులేట్ చేసి ఎంత హైట్లో మనం పెట్టాలి అన్నది ఇప్పుడు మనకి తెలుస్తుంది. ఇందులో కొంచెం ట్రిగ్నోమెట్రీ కూడా ఉంటుంది, బట్ డోంట్ వర్రీ, మీ దగ్గర కనుక క్యాల్కులేటర్ కనుక ఉన్నట్లయితే ఈజీగా ఈ యొక్క మ్యాథ్ అన్నది మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. నేను దీనికి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, మీరు చూడొచ్చు. లేదు అంటే నాకు కామెంట్ చేయండి, నేను ఎంటైర్ ఈ యొక్క డాక్యుమెంటేషన్ అన్నది నేను మీకు షేర్ చేస్తాను. మీరు ఈ డాక్యుమెంటేషన్ గో త్రూ అయినట్లయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం ఫార్ములా చూద్దాం, దీన్ని ఎట్లా మనం క్యాల్కులేట్ చేయాలి అన్నది. ఇప్పుడు నేను స్పీకర్ యొక్క డిస్టెన్స్ నుంచి ఈ యొక్క హాల్ విడ్త్ ఎంత ఉంది అన్నది మీరు తీసుకోవాలి. అంటే ఎప్పుడైతే మీరు స్పీకర్ పెట్టారో హాల్ యొక్క విడ్త్ ఎంత ఉంది అన్నది మీరు క్యాల్కులేట్ చేయాలి. దాన్ని 2 into distance into tan angle by 2 అనమాట. tan యాంగిల్ అంటే tan theta అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందని నేను ఫార్ములా చెప్పింది. మీ స్పీకర్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉందో ఫస్ట్ అది తీసుకున్న తర్వాత దాన్ని 2 into డిస్టెన్స్, ఆ యొక్క డిస్టెన్స్ ఎంత వచ్చింది అన్నది ఆ డిస్టెన్స్ని మల్టిప్లై చేస్తూ tan యొక్క యాంగిల్ అనమాట. మీరు tan 45 అంటే 1 అనమాట. కాబట్టి ఆ tan యాంగిల్ ఎంత ఉంది, మీకు ఎంత యాంగిల్లో మీరు పెట్టాలనుకుంటున్నారు అన్నది ఒక యాంగిల్ దానికి ఇచ్చి దాన్ని by 2 చేస్తే మీకు ఒక వాల్యూ అన్నది వస్తుంది. అప్పుడు
అంత హైట్లో మీరు పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు సింపుల్గా 90 degrees స్పీకర్ యొక్క కవరేజ్ అనుకోండి, మీ యొక్క హాల్ విడ్త్ 5 meters వచ్చిందనుకో, అప్పుడు మీకు ఎంత హైట్లో పెట్టాలంటే దగ్గరగా దాని యొక్క విడ్త్ కవరేజ్ ఎంత ఉంటుందంటే 10 meters విడ్త్ కవరేజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ విడ్త్ కవరేజ్ అన్నది మనకు అర్థమైంది. ఈ హైట్లు ఎంత పెట్టాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు విడ్త్ కవరేజ్ అన్నది మనం చూసామన్నమాట. అంటే 10 meters వైడ్ స్పీకర్ అన్నది మనకు ఒక ఈ హారిజంటల్గా మనకు వస్తుంది అనమాట. తర్వాత నేను ఒక టేబుల్ అన్నది నేను ఇక్కడ మీకు ప్లేస్ చేస్తాను. ఈ సైడ్ కానీ మీరు ఆ యొక్క స్పీకర్ యాంగిల్స్ బట్టి ఎంత విడ్త్ అన్నది ఉండదు అన్నది తెలుస్తుంది. 60 degreesకి వచ్చేసేటప్పటికి ఇది 10 metersకి వస్తే ఎంత డిస్టెన్స్ ఉంది, 5 metersకి వస్తే ఎంత డిస్టెన్స్ ఉంది అన్నది నేను ఇక్కడ చార్ట్ ఇస్తాను. ఆ చార్ట్ మీరు చూసినట్లయితే మీకు ఈజీగా ఒక అండర్స్టాండింగ్ అన్నది వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇప్పుడు ప్రాక్టికల్ క్వశ్చన్ ఏంటి అంటే మీ హాల్ విడ్త్ ఎంత ఉంది అన్నది మీరు టేప్ తీసుకుని మెజర్ చేయండి. మెజర్ చేసిన తర్వాత దానికి ఒక మీకు వాల్యూ అన్నది వస్తుంది కదా, ఆ వాల్యూని స్పీకర్ని ఎక్కడ పెడతారు అన్న దాని నుంచి, స్పీకర్ పెట్టిన దగ్గర నుంచి హాల్ సెంటర్కి డిస్టెన్స్ ఎంత ఉంది, స్పీకర్ పెట్టిన దగ్గర నుంచి మీ హాల్ యొక్క సెంటర్ డిస్టెన్స్ ఎంత ఉంది అన్నది మీరు తీసుకుంటే, ఆ డిస్టెన్స్ బట్టి మీరు స్పీకరు 90 degreesకి సరిపోతుందా లేకపోతే 120 degrees మనకు కావాలా అన్నది మనం క్యాల్కులేట్ చేయాలన్నమాట. 120 degrees మనకు రావాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్లోనే పెట్టాలి, లెఫ్ట్ సైడ్లోనే పెట్టాలి. అప్పుడే మనకి హాల్ ఫుల్గా కవర్ అవుతుంది అనమాట. ఒకటే సైడ్లో పెడితే మనకి హాల్ ఫుల్గా కవర్ అవ్వదు అనమాట. ఆ కవర్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే 2 యాంగిల్స్లో అంటే 2 sidesలో కూడా మనం పెట్టినప్పుడే ఆ హారిజంటల్ అన్నది ఈ కవరేజ్ అన్నది హాల్ మొత్తానికి వస్తుంది అనమాట. తర్వాత మనం చూసినట్లయితే ఇప్పుడు వెర్టికల్ యాంగిల్ అనమాట. ఇప్పుడు ఇందాక మనం హారిజంటల్ చూసాం కదా, ఈ విడ్త్ అన్నది మనం ఇప్పుడు చూసాం. ఇప్పుడు హైట్ చూడాలి. ఈ హైట్ మనం ఎంత హైట్లో మనం పెట్టాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇది ఎట్లాగాన మనం ఎంత హైట్లో మనం పెట్టాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలియకనే ఏమవుతుందంటే వెనకాల ఉన్న వాళ్ళకి సౌండ్ అన్నది వినపడదు అనమాట. ఎంత హైట్లో మనం పెడుతున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం. అదే కనుక సౌండ్ ఎంత హైట్లో పెడుతున్నామో తెలియకపోతే కూడా చాలా ప్రాబ్లం ఫేస్ అవుతాం. ఇప్పుడు నేను ఈ ఎంత హైట్లో మనం పెట్టాలి, అదే కనుక 2 height కంటే మీరు పెట్టారనుకో, సీలింగ్ హైట్ కంటే సీలింగ్ మీద పెడితే మీకు ఏమవుతుంది అంటే సీలింగ్ నుంచి సీలింగ్కి తగులుతుందితో పాటు సీలింగ్ నుంచి రిఫ్లెక్షన్ అయ్యి మనకి మళ్ళీ కిందకు వస్తుంది. వచ్చినప్పుడు అది ఏమవుతుంది అంటే ఈకో అన్నది ఫామ్ అవుతుంది, ఈకో వస్తుంది. దాన్నే ఫీడ్బ్యాక్ అని కూడా అంటాం. లేదంటే ఈకో అంటే రివర్బరేషన్ అన్నది మనకు వస్తుంది అనమాట. లేదు అంటే మీరు టిల్ట్ చేశారనుకో, ఎక్కువ టిల్ట్ చేశారనుకో, అది డైరెక్ట్గా ఫ్లోర్కి వెళ్ళిపోతుంది. ఫ్లోర్కి వెళ్తే అది మనకి ఆ సౌండ్ అన్నది వేస్టేజ్ అనమాట. కాబట్టి ఇట్లా మర్రీ పైకి పెడితే ఈకో వస్తుంది. అదే కనుక మర్రీ కిందకి పెట్టి హైట్లో పెట్టి కిందకి పెడితే ఆ యొక్క ఫ్లోర్కి తగులుతుంది. ఫ్లోర్కి తగిలితే మనకి ఏమవుతుంది, వేస్టేజ్ అవుతుంది అనమాట సౌండ్. ఇప్పుడు ఎంత ప్రాపర్ డిస్టెన్స్లో మనం పెట్టాలి. ఈ ప్రాపర్ డిస్టెన్స్ మనకు తెలియడానికి మనం ఏం చేయాలి అంటే మన గోల్ ఏంటి అంటే కరెక్ట్గా మనం ఎక్కడికి రీచ్ అవ్వాలి, జనాలకి రీచ్ అవ్వాలి. వెనకాల ఉన్న వాళ్ళకి కూడా అన్ని సీట్స్, ఇక్కడ నుంచి ఫ్రంట్ రో నుంచి బ్యాక్ వరకు కూర్చున్న వాళ్ళు అన్ని సీట్స్కి మనం కవర్ అవ్వాలి. అది మన గోల్ అనమాట. ఇప్పుడు దీనికి కూడా మనకు ఫార్ములా ఉందన్నమాట. ఇప్పుడు ఈ హైట్ మనం క్యాల్కులేట్ చేయడం కోసం మనకి ఫార్ములా ఏంటి అంటే కొంచెం ఇది కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, కానీ మీరు క్యాల్కులేటర్ తీసుకుని మీరు క్యాల్కులేట్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మీరు ఇదంతా కూడా ఏం చేయాలంటే రియల్గానే మీరు టెస్ట్ చేయాలి. నాకు ఎప్పుడైనా కుదిరితే నేను మీకు ఈ యొక్క క్యాల్కులేషన్ ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు స్పీకర్ హైట్ ఎంత డిస్టెన్స్లో మనం పెట్టాలి. ఇప్పుడు వెర్టికల్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఇందాక హారిజంటల్ యాంగిల్ మనం చూసాం. ఇప్పుడు వెర్టికల్ యాంగిల్ మనం చూస్తున్నాం. ఈ హైట్ ఎంత పెట్టాలి, ఈ యొక్క స్పీకర్ అన్నది హైట్ ఎంత పెట్టాలి అని మనం చూసినట్లయితే, ఇప్పుడు స్పీకర్ హైట్ మనకు కావాలి కాబట్టి కాంగ్రిగేషన్ యొక్క ఏరియా ఎంత ఉంది అంటే మీ యొక్క చర్చ్లో కూర్చునే బిలీవర్స్ ఎంత డిస్టెన్స్ ఉంది అన్నది మీరు క్యాల్కులేట్ చేసిన తర్వాత దాన్ని 4తో డివైడ్ చేసి ఆ వచ్చిన వాల్యూని
1.5 మీటర్స్కి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే మీకు ఒక వాల్యూ అన్నది వస్తుంది. అప్పుడు ఆ వాల్యూని మనకి తీసుకున్నట్లయితే ఆ వాల్యూ మనకి ఎంత వచ్చిందో అంత డిస్టెన్స్లో మనం, అంత హైట్లో మనం పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక సపోజ్ మీకు మీ హాల్ అన్నది 10 మీటర్స్ ఉంది అంటే దాన్ని 10/4 చేసి ప్లస్ 1.5 మీటర్ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఎంత అంటే 4 మీటర్స్ అనమాట. అంటే స్పీకర్ హైట్ అయినంతలో పెట్టాలి, 4 మీటర్స్ హైట్లో మనం పెట్టాలన్నమాట. అది కరెక్ట్ స్పీకర్ హైట్ అనమాట. అలా పెట్టినట్లయితే మనకేమవుతుందంటే కరెక్ట్గా మొత్తం ఎంటైర్ హాల్లో ఉన్న అందరికీ కూడా కరెక్ట్గా మనకి వినపడుతుంది అన్నమాట. ఇట్లాంటి మ్యాథ్ మనం ఏం చేయొచ్చు అంటే మనం చేసిన తర్వాత అప్రాప్రియేట్ హైట్లో మనం ఈ యొక్క స్పీకర్ని మనం అడ్జస్ట్ చేసినట్లయితే అందరికీ క్లారిటీగా వినపడుతుంది అనమాట. లేదు అంటే కొంచెం స్లైట్గా అటు ఇటు డిస్టెన్స్లో మనం పెట్టచ్చు, మరీ అంత యాక్యురేట్గా పెట్టాలని కాదు, కానీ యాక్యురేట్గా పెట్టుకుంటే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. కొంచెం అటు ఇటులో పెట్టుకున్నా సరే కూడా పెద్ద మనకి ఏమీ ఇష్యూస్ రావు. బట్ ఈ క్యాల్కులేషన్, ఈ ఫార్ములాస్ మనం ఫాలో అయినట్లయితే మనకి కరెక్ట్ డిస్టెన్స్లో మనం పెట్టినప్పుడు, కరెక్ట్ హైట్లు మనం మెయింటైన్ చేసినప్పుడు కరెక్ట్గా సౌండ్ అన్నది రీచ్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఇంకో టేబుల్ కూడా నేను మీకు ఇస్తాను. స్మాల్ హాల్స్ ఉంటే ఎంత హైట్, మీడియం హాల్ అయితే ఎంత హైట్, తర్వాత స్టాండర్డ్ హాల్ అయితే ఎంత, లార్జ్ చర్చ్ అయితే ఎంత అని చెప్పేసి నేను మీకు టేబుల్ ఇస్తా. ఇది ఒక రికమెండేషన్ హైట్ అనమాట. ఇది స్పీకర్ యొక్క హైట్. ఇంత హైట్లో మీరు స్పీకర్స్ పెడితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్న. ఇంచుమించు ఈ యావరేజ్లో మీ నెంబర్స్ ఉన్నాయంటే కొంచెం అటు ఇటులో మీరు పెట్టుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే హారిజెంటల్ ఎంత వచ్చింది అన్నది మనకి తెలిసింది, స్పీకర్ ఎంత విడ్త్ అన్నది అది స్ప్రెడ్ అవుతుంది అని మనకు తెలిసింది, వెర్టికల్గా ఎంత హైట్లో పెట్టాలి అన్న మనకి తెలిసింది. ఈ రెండు మనకి తెలిసిన తర్వాత ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటంటే టిల్ట్ తెలియాలి. ఎంత టిల్ట్ చేయాలి మనం స్పీకర్ని అన్నది ఇది తెలిసిందంటే మనం స్పీకర్ ప్లేస్మెంట్ అన్నది ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎట్లా మనం టిల్ట్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టిల్ట్ చేయడానికి కూడా మనకి ఇంకొక సింపుల్ క్యాల్కులేషన్ అన్నది ఉందన్నమాట. ఈ టిల్ట్ చేసే క్యాల్కులేషన్ ఏంటి అంటే డౌన్వర్డ్స్ టిల్ట్ మనకి చేయాలి. కాబట్టి దీన్ని ఎట్లా చేయాలంటే స్పీకర్ హైట్ ప్లస్ డిస్టెన్స్ టు ద లాస్ట్ రో. స్పీకర్ ఇందాక ఎంత హైట్లో పెట్టమని చెప్పాను, 4 మీటర్స్ హైట్లో పెట్టమని చెప్పాను. అక్కడ నుంచి 4 మీటర్స్ నుంచి మీ యొక్క హాల్ యొక్క హైట్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది, లాస్ట్ రో కూర్చునే వాళ్ళు, ఇది ఇక్కడ మీరు స్పీకర్ పెట్టారనుకోండి, ఇది 4 మీటర్స్ అంత హైట్ యొక్క స్పీకర్ ఇక్కడ పెడితే మీ యొక్క డిస్టెన్స్ లాస్ట్లో కూర్చున్న వాళ్ళ డిస్టెన్స్ ఎంత ఉంది ఇది క్యాల్కులేట్ చేయాలి మీరు. ఈ క్యాల్కులేట్ చేసిన తర్వాత ఈ రెండిటిని మనం డివైడెడ్ బై చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ బట్టే మనం ఏం చేయాలంటే అంత టిల్ట్ మనం చేయాలన్నమాట. ఆ టిల్ట్ మనం చేసినట్లయితే మీకు యాక్యురేట్గా ఇక్కడ 4 మీటర్స్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఈవెన్గా ఏమవుతుందంటే సౌండ్ అన్నది స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు 3 మీటర్స్ హైట్లో ఉన్నది అనుకోండి స్పీకర్, ఇది 3 మీటర్స్ హైట్. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ మనం చూసినట్లయితే 10 మీటర్స్ డిస్టెన్స్ ఉందనుకోండి, దాని యొక్క టిల్ట్ ఎంత చేయాలి అంటే 17 degrees టిల్ట్ మనం చేయాలన్నమాట. అదే కనుక 4 మీటర్స్, ఇందాక మనం 4 మీటర్స్ అనుకున్నాం కదా, 4 మీటర్స్ నుంచి మనకి అప్రాక్సిమేట్లీగా 12 మీటర్స్ డిస్టెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు టిల్ట్ ఎంత చేయాలంటే 18 degrees టిల్ట్ అన్నది మనం చేయాలన్నమాట. ఈ టిల్ట్ ఎట్లా చేయగలుగుతాము అని మనం చూసినట్లయితే మనకి ప్రొట్రాక్టర్ తీసుకోవడమో లేకపోతే సెట్ స్క్వేర్స్ తీసుకోవడమో, దీన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ మనం యూస్ చేసి ఆ యొక్క యాంగిల్ని మనం సెట్ చేయాలి. లేదంటే కొన్ని స్పీకర్స్లో, ఈ హ్యాంగ్ చేసే స్పీకర్స్లో ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు లైనరే స్పీకర్ సిస్టమ్ ఉందనుకోండి, దానికి డైరెక్ట్గా వాళ్ళు యాంగిల్స్ అనేది దానికి ఇస్తారనమాట. 0 degrees, 5 degrees, ఇలా 8 degrees, 10 degrees, 12, 15 అట్లా మొత్తం మనకి స్పెసిఫిక్ యాంగిల్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. ఈ యాంగిల్స్ బట్టి మనం అక్కడ పిన్ పెట్టి కొలిది ఆ యొక్క స్పీకర్ అన్నది ఆ టిల్ట్ అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ రీతిగా మనం టిల్ట్ అన్నది మనం సెట్ చేస్తూ ఉంటాం అనమాట. దీనికి కూడా ఈ యొక్క మన యొక్క చర్చ్ సైజెస్ బట్టి ఆ యొక్క ఎంత హైట్లో మనం పెడితే లాస్ట్ రో డిస్టెన్స్ ఎంత, అప్రాక్సిమేట్లీ టిల్ట్ ఎంత అన్నది ఇక్కడ టేబుల్ కూడా నేను ఇస్తాను. మీరు ఆ టేబుల్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీరు ఆ యొక్క
డిస్టెన్స్లో మీరు పెట్టుకోవచ్చు అంట. ఆ హైట్కి మీరు ఇప్పుడు 4 మీటర్స్ ఉంటే ఎంత టిల్ట్ మనం చేయాలి, అదే 10 మీటర్స్ ఉంటే ఎంత టిల్ట్ మనం చేయాలి, లేదా 3 మీటర్స్ ఉంటే ఎంత టిల్ట్ చేయాలి, ఇట్లా అంటే 2 మీటర్స్కి 3 మీటర్స్కి 3.5 4 మీటర్స్ అట్లా నేను ఒక చిన్న అప్రాక్సిమేట్లీ టేబుల్ అన్నది ఇస్తాను. దాన్ని బట్టి మీరు దానికన్నా పెద్దవి అయితే మీరే క్యాలిక్యులేట్ చేసుకుని ఆ యొక్క వచ్చే యాంగిల్ బట్టి మీరు అక్కడ సెట్ చేసుకున్నట్లయితే మీకు ఆ యొక్క సౌండ్ అన్నది ఆ ఎంటైర్ చర్చ్లో మీకు అప్రాక్సిమేట్లీగా లేదంటే అప్రాప్రియేట్గా మీకు ఆ సౌండ్ అన్నది ఆ యొక్క చర్చ్లో మీకు వస్తుంది అనమాట. తర్వాత చాలా చర్చెస్లో చేసే మిస్టేక్స్ అనమాట. ఈ మిస్టేక్స్ని మనం ఎట్లా అవాయిడ్ చేయాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మిస్టేక్స్, ఈ తప్పులు ఎట్లా మనం పరిష్కారం చేయాలి. చాలా చర్చెస్లో ఇవి చేసే మిస్టేక్స్ అనమాట. ఫస్ట్ వన్ చేసే మిస్టేక్ ఏంటి అంటే హైట్లో పెడతారు అనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా సీలింగ్ పెడతారు. అలా సీలింగ్ పెట్టేసి ఉంచేస్తే ఏమవుతుందంటే ఈ సౌండ్ డైరెక్ట్గా సీలింగ్కి తగలడమో లేకపోతే స్లాబ్కి తగిలి రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. అది అప్పుడు ఏమవుతుందంటే ఈకో అన్నది జరుగుతుంది అనమాట. దానికి పరిష్కారం ఏంటి అంటే సీలింగ్ పెట్టకూడదు, సీలింగ్ కన్నా కొంచెం కిందకి పెట్టాలి. ఇందాక నేను క్యాల్కులేషన్ చెప్పాను కదా, ఈ హైట్ క్యాల్కులేషన్ ఎట్లా చేయాలో అట్లా మనం పెట్టి దానికి టిల్ట్ మనం చేసామనుకోండి స్పీకరు, అప్పుడు కరెక్ట్గా అప్రాక్సిమేట్లీగా ఉంటుంది. తర్వాత హారిజెంటల్గా ఏంటంటే స్ట్రైట్గా హారిజెంటల్గా పెట్టడం లేదా టిల్ట్ లేకుండా పెడతారనమాట చాలా. ఇట్లా పెట్టినప్పుడు కూడా ఏమవుతుంది అంటే మనకి సౌండ్ అన్నది డిస్పర్స్ అవ్వదు, ప్రాపర్గా డిస్పర్స్ అవ్వదు అనమాట. ఈ డిస్పర్స్ అవ్వలేనప్పుడు దానికి ఏంటి అంటే అలా స్ట్రైట్గా పెట్టే కన్నా టిల్ట్ చేయాలన్నమాట. స్పీకర్ని టిల్ట్ చేసినప్పుడు డౌన్ టిల్ట్ చేసినప్పుడు సౌండ్ అన్నది ఇలా ఉంటుంది అనమాట. అది తర్వాత స్పీకరు దగ్గర గంట తెచ్చి పెడతారు, గోడ దగ్గర గంట తెచ్చి పెడుతూ ఉంటారు. అలా చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ సౌండ్ ఏమైపోతుందంటే కొంచెం గోడకు తగిలి మళ్ళీ గోడ నుంచి రిఫ్లెక్షన్ అన్నది వస్తుంది అనమాట. అట్లాగా ఎప్పుడు గోడకు దగ్గర గంట పెట్టకూడదు. గోడ నుంచి కొంచెం డిస్టెన్స్ ఒక 1 మీటరు ఎంతో మనం పెట్టి దగ్గర నుంచి పెట్టినట్లయితే మనకి ఏంటంటే ప్రాపర్ సౌండ్ అన్నది ఉంటుంది, డిస్పర్స్ అవుతుంది. స్పీకర్ యొక్క డిస్పర్షన్ ఉంటుంది కదా, ఈ హారిజెంటల్ వన్, అది అక్కడ కవరేజ్ అన్నది జరుగుతుంది అనమాట. తర్వాత ఎప్పుడు వైడ్ హాల్కి ఒకటే స్పీకర్ పెడుతూ ఉంటారు అనమాట చాలా. ఇలాంటి చేయకూడదు. వైడ్ హాల్ ఉన్నప్పుడు కంపల్సరీగా లెఫ్ట్ ఒక స్పీకరు, రైట్ ఒక స్పీకరు కంపల్సరీ మనం ప్లేస్ చేయాలన్నమాట. అప్పుడే మనకి ఏమవుతుంది, పెర్ఫెక్ట్గా మనకి డిస్పర్స్ అన్నది సౌండ్ అన్నది అవుతుంది. తర్వాత స్పీకర్సు ఎక్కడ పెడతారంటే మైక్ కంటే ముందుగా పెడతారనమాట. మైక్కి ముందు కానీ లేకపోతే వెనకాల కానీ పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్ లూప్ అన్నది వస్తూ ఉంటుంది అనమాట. ఈ మైక్కి స్పీకర్కి కాస్త డిస్టెన్స్ అన్నది మనం మెయింటైన్ చేయాలి. పక్కనే పెట్టేయకూడదు. ఎప్పుడు కాస్త డిస్టెన్స్ దూరంగా మనం పెట్టాలి, లేదంటే ఫ్రంట్కైనా పెట్టుకోవాలి, లేదంటే వెనక్కైనా మనం పెట్టుకోవాలి. అలా చేసినప్పుడే మనకి ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్ అన్నది లూప్ని మనం బ్రేక్ చేయడానికి ఉంటుంది. దగ్గరికి ఎప్పుడు మనం స్పీకర్స్ అనేవి మనం పెట్టకూడదు అనమాట. మరి కాబట్టి ఆ రీతిగా మీరు ఏం చేయాలి అంటే డిస్టెన్స్ అన్నది మనం మెయింటైన్ చేయాలన్నమాట స్పీకర్కి మైక్కి. ఇది చాలా ఈ టైప్ ఆఫ్ మిస్టేక్స్ అన్నవి చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత స్పీకరు ఏం చేస్తారంటే సీలింగ్కే పెడుతూ ఉంటారు అనమాట. డైరెక్షన్ ఇట్లా సీలింగ్కి తగిలేలా పెడతారనమాట, స్ట్రైట్గా పెడతారు. అట్లా చేయడం కూడా చాలా తప్పు అనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకవేళ మీ చర్చ్కి హైట్ తక్కువ ఉంది అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కింద నుంచి పోల్ మెయింటైన్ చేయడం, దాన్నే స్పీకర్ పోల్ అంటాం కదా, పోల్ స్టాండ్స్ పెట్టి మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం హైట్ మనం లేపి కాంగ్రిగేషన్కి సరిపోయే అంత హైట్, లేదా మన బిలీవర్స్కి కాంగ్రిగేషన్కి సెట్ అయ్యే అంత హైట్ స్పీకర్ పోల్ స్టాండ్ మీద మనం స్పీకర్ పెట్టినట్లయితే కరెక్ట్గా అందరికీ వినపడుతుంది అన్నమాట. ఈ మిస్టేక్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేసి, ఈ మిస్టేక్స్కి నేను దీనికి సొల్యూషన్స్ ఏంటో కూడా నేను చెప్పాను కాబట్టి ఈ రీతిగా మనం ఫాలో అయినట్లయితే మనం ఏం చేయొచ్చు అంటే బెటర్గా మనం సౌండ్ అన్నది మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. తర్వాత చర్చ్ సైజ్ బట్టి అంటే ఎంత యాంగిల్ పెట్టాలి, ఎంత హైట్ పెట్టాలి అన్నది ఒక గైడ్ అన్నది నేను ప్రిపేర్ చేశాను. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కామెంట్లో నాకు తెలియజేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి. నేను మీకు డైరెక్ట్గానే మీకు ఈ పీడిఎఫ్
ఈ డాక్యుమెంటేషన్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. అంటే స్మాల్ చర్చెస్కి దాని యొక్క ఎంత మనం హైట్లో పెట్టాలి, ఎంత టిల్ట్ మనం చేయాలి, అలాగే కనుక మీడియం చర్చెస్కి అయితే ఎంత హైట్లో పెట్టాలి, ఎంత టిల్ట్ మనం చేయాలి, అదే లార్జ్ చర్చెస్కి అయితే ఏం చేయాలి, ఇవంతా కూడా ఒక డాక్యుమెంటేషన్ నేను చేసి ఉంచాను. మీకు కావాలి అనుకుంటే కింద డిఎం నాకు చేయండి, కింద మన యూట్యూబ్లో కూడా మీరు కామెంట్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు డిఎం చేసినట్లయితే నేను మీకు డైరెక్ట్గా ఈ యొక్క డాక్యుమెంటేషన్ అనేది పంపిస్తాను, ఇంక్లూడింగ్ విత్ ఫార్ములాస్. మీరు ఆ ఫార్ములాస్ బట్టి మీరు టేప్ తీసుకుని మీరు కొలిసి మెజర్ చేసి ఆ వాల్యూస్ అన్నీ కూడా మీరు ఆ ఫార్ములాలో మీరు పెట్టినట్లయితే మీకు యాక్యురేట్ ఎగ్జాక్ట్లీ మీ చర్చ్కి ఎంత కావాలో ఆ యొక్క యాంగిల్స్ వస్తాయి అన్నమాట. ఆ డిస్టెన్స్ అన్నది వస్తుంది, ఆ హైట్ అన్నది మీకు వస్తుంది. ఈ 3 థింగ్స్ బట్టి మీరు అక్కడ మీరు ప్లేస్ చేసినట్లయితే మీ సౌండ్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది, యాక్యురేట్గా ఉంటుంది, అవసరం ఉంటుంది అనమాట. మీరు ఎక్కడో ఎవరి దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ఫార్ములాస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీరు బెస్ట్ సౌండింగ్ అన్నది మీరు ఇవ్వగలుగుతారనమాట. అయితే ఇంతవరకు మీకు అర్థమైంది కదా డిస్పోర్షన్ అంటే ఏంటి, హారిజెంటల్ యాంగిల్ అంటే ఏంటి, వెర్టికల్ యాంగిల్ అంటే ఏంటి, స్పీకర్ ఎంత హైట్లో మనం పెట్టాలి, స్పీకర్ని ఎంత టిల్ట్లో పెట్టాలి అన్నది. మీకు ఇవన్నీ మీకు తెలిసినట్లయితే చాలా వరకు మీరు ఏం చేయొచ్చు అంటే ఫీడ్బ్యాక్ని మీరు తగ్గించవచ్చు అనమాట. ఈ స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్యాల్కులేట్ చేయాలి, సెకండ్ మౌంట్ చేయాలి, థర్డ్ది టెస్ట్ చేయాలి, అండ్ ఫైన్ అండ్ ట్యూన్ చేయాలన్నమాట. మీరు కనుక మీరు ఫాలో అయినట్లయితే మీరు ఎగ్జాక్ట్గా మీ సౌండ్ని, మీ స్పీకర్స్ని అప్రాప్రియేట్ పొజిషన్లో మీరు పెట్టినట్లయితే మీరు మీ సౌండ్ని బెటర్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారనమాట. ఈ రీతిగా మీరు కనుక ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయినట్లయితే మీ చర్చ్లో ఎట్లా మీరు స్పీకర్ సెటప్ చేశారు అన్నది మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు వీలైతే ఒక ఫోటో తీసి మా ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు పంపించినట్లయితే, అలాగే మా మెయిల్కి మీరు పంపించినట్లయితే మేము కూడా చూసి మీరు ఎక్కడ మిస్టేక్స్ చేశారు ఏంటి అన్నది కూడా మేము మీకు చెప్పడానికి ఉంటుంది అనమాట. షేర్ చేయండి తప్పకుండా. మేము తెలుసు మీ హాల్ మెజర్మెంట్స్ కూడా కామెంట్ చేయండి, నేను కూడా క్యాల్కులేట్ చేసి మీకు హెల్ప్ చేస్తాయి మీకైతే. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అలాగే మీ చర్చ్లో ఉన్న టెక్ టీమ్కి, అలాగే సౌండ్ ఇంజనీర్స్కి, అలాగే అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చూసినట్లయితే మనం యాంప్లిఫైర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ సిరీస్ ఏంటి అంటే యాంప్లిఫైర్ సిరీస్. యాంప్లిఫైర్స్ అంటే ఎట్లా మనం యూజ్ చేయాలి యాంప్లిఫైర్స్, దాని యొక్క హోమ్స్ ఏంటి, దాని వాటేజ్ ఏంటి, ఇవంతా కూడా నెక్స్ట్ సిరీస్లో మనం మాట్లాడుకుంటాం అనమాట. కాబట్టి అంతవరకు మీరు ఏం చేయాలి అంటే ఈ సిరీస్ అంతా కూడా మీరు ఇంకోసారి రీక్యాప్ చేసినట్లయితే ఆ నెక్స్ట్ సిరీస్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ క్వశ్చన్స్ కానీ, మీ క్వరీస్ కానీ, మీ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు డైరెక్ట్గా మాకు డిఎం చేసినట్లయితే మేము మీకు అక్కడ మీ యొక్క క్వశ్చన్స్కి మేము రిప్లై ఇస్తాం. అలాగే మా డిస్కౌంట్ సర్వర్లో కూడా జాయిన్ అవ్వండి. అలాగే మా ఈమెయిల్కి కూడా మీరు మెయిల్ చేయండి. మేము ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మేము తప్పకుండా మీకు మీ క్వశ్చన్స్కి, మీ క్వరీస్కి, మీ యొక్క డౌట్స్కి మేము ఆన్సర్ చేస్తాం అన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ and God bless you.